శ్రద్ధాత్రయ విభాగం శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదట్లో ఒక వార్నింగ్ ఇచ్చారండి. ఎవరు? శ్రీకృష్ణ. వార్నింగ్ అంటే ఏమిటి? తెలుగు హెచ్చరిక. ఒక హెచ్చరిక చేసినారు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అర్జున, ఈ శరీరాన్ని ఊరికే కష్టపెట్టబాకండి. కొందరండి దీర్ఘమైన ఉపవాసములు ఎక్కువగా చేస్తారండి. శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టం లేదు. ఉపవాసం అనేది మంచిదే. ఎందుకొరకు? 14 రోజులు బాగా తింటే ఒక్క రోజు నాయన కొంచెం పొట్టకి ఆఫ్ అంటారు చూడండి, సెలవు ఇవ్వండి. ఒక్క పూట సెలవు ఇవ్వండి. ఏమండి, ఎవరైనా సెలవు ఇస్తున్నారా? నారాయణ, ఊపిరి తిరగకుండా దానికి ఇంతవరకు ఈ పొట్టకి లీవే లేదండి. లీవ్ లేదు. ఎప్పుడు ఈ ఫ్యాక్టరీ ఆడుతూనే ఉండాల్సిందేనండి. ఈ ఫ్యాక్టరీకి సెలవు ఇవ్వటం లేదండి. నిజంగా దీనికి కూడా లేబర్ యాక్ట్ పెట్టడం చాలా మంచిదండి. లేబర్ ఆఫీసర్ని పిలిచి, అయ్యా దీనికి కొంచెం ఒక రోజు ఆదివారం ఎట్లా ఇస్తున్నారు, దీనికి కూడా ఒక ఆదివారం లేకపోతే ఏకాదశి ఒకటి ఇవ్వటం మంచిది. ఇస్తున్నారండి, కానీ చెకింగ్ లేదండి దాని మీద. ఇస్తున్నారు, శనివారం అని ఇంతంత తింటున్నారు, ఇంకా చెకింగ్ ఏమిటి పాడు. కనుక దీనికి కూడా కొంచెం కంట్రోల్ పెట్టడం చాలా మంచిదండి. అందుచేత మహనీయులు ఈ ఉపవాసం అనేది ఎందుకు పెట్టారు తెలిసిన? ఏకాదశి నాయన 14 రోజులు తిను, ఒక్కరోజు కొంచెం లీవ్, ఈ ఫ్యాక్టరీని కొంచెం ఖాళీగా పెట్టు. ఎందుకంటే ఆ లంఘనం పరమౌషధం అంటారు చూడండి. లంఘనం పరమౌషధం, ఇది చక్కని ఆరోగ్యానికి మార్గం అంటారు చూడండి. ఒక చోట ఫాస్ట్ అండ్ ప్రే అని చెప్పి ఒక ఆయన బోధ రాశాడండి. ఫాస్ట్ అండ్ ప్రే. ఫాస్ట్ అంటే ఏమిటి? ఉపవాసం చేసి భగవంతుని ప్రార్థించు అన్నారు. దాన్ని కొద్దిగా మార్చుకున్నారండి ఇప్పటి వారు. ఎట్లా మార్చుకున్నారు తెలుసునా? ఫీస్ట్ అండ్ ప్రే అని పెట్టు. ఆ ఈ అనేది కొంచెం కలుపుకున్నారండి. ఫీస్ట్ అంటే ఏమిటి? విందు చేసి భోజనం ఇది ప్రార్థన చేయండి. ఏమండి, విందు చేసి ప్రార్థన చేస్తే అసలు పొట్ట ఎంత లావెక్కుతుందో తెలుసండి విందులో. కనుక అది మంచిది కాదు. ఫీస్ట్ అండ్ ప్రే సరికాదు, ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం, ఆ ఉపవాసం కూడా లిమిటెడ్ గా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు హెచ్చరిక చేస్తున్నారు. దీర్ఘ ఉపవాసాలు పనికిరాదు. 3 రోజులు 4 రోజులు ఈ ప్రకారంగా నాయన ఒక్క రోజు, అది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మరలా ఈ అన్నం ఇటువంటిది లేకుండా కొంచెం ఏదో మిగతా ఇది ఫలము సేవించటం గాని, లేకపోతే నిమ్మరసం సేవించడం గాని, ఇటువంటిది ఏదో తేలిగ్గా ఉండాలి గాని ఊరికే బరువు పెట్టకూడదు. ఏమంటే నేను ఉపవాసం చేశానంటాడే గాని ఏం ఉపయోగం లేదండి, ఆచరణలో చెడగొట్టేస్తున్నాడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్పినారు, ఈ ఆరోగ్యానికి ఏదో ఎప్పుడైనా ఒక పూట ఉపవాసం చేయొచ్చు, కానీ దీర్ఘోపవాసాలు పనికిరాదు. ఎందుకో తెలుసున్న దానికి కారణం చెప్తున్నారు. శరీరాన్ని గనక ఈ శరీరానికి గనక ఊరికే ఉపవాసాలు గనక ఏర్పాటు చేస్తే ఏమవుతుంది తెలుసండి? నిర్వీర్యం, శక్తిరహితం అయిపోతుందండి, కింద పడిపోతుంది. దీనికి ఏదైనా స్ట్రెంగ్త్ ఉండాలి కదండి. కూర్చోటానికి, ధ్యానం చేయడానికి, విచారణ చేయడానికి స్ట్రెంగ్త్ లేకపోతే ఎందుకు పనికి వస్తుంది? కింద పడతాడు, నిద్రపోతాడు. ఉపవాసం అనే పేరే గాని తమస్సులో కాలం గడుపుతున్నాడండి. తమోగుణం అంటే నిద్ర. ఊరికే నిద్రలో కాలం గడిపితే జీవితం నిరర్థకం అయిపోరా? కూర్చోటానికి స్ట్రెంగ్త్ ఉండాలి, చింతన చేయటానికి. దాని బ్రెయిన్ మ్యాటర్ లేకపోతే ఎట్లా? చూడండి, బ్రెయిన్ దేంతో ఏర్పడింది? మెదడు. తస్మాత్ అన్నమయం మనః. అన్నం చేత ఏర్పడింది. అన్నం గనక లేకపోతే బ్రెయిన్ పనిచేస్తుందా? చెప్పండి. ఊరికే మత్తుగా పడి ఉండాల్సింది. వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ లైఫ్. కనుక శ్రీకృష్ణ పరమాత్మ కర్షయంత కృషింపజేస్తున్నారు శరీరాన్ని. దీర్ఘమైనటువంటి ఉపవాసాలు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అసుర స్వభావం అంటారన్నది. దీన్ని ఊరికే బాధ పెట్టడం అనేది మంచిది. అయ్యా, బాధ పెట్టాల్సింది దేన్నో తెలిసిన? శరీరం కాదు, లోపల మనస్సు. ఆ మనస్సుని బాగా కృషింపజేయండి. దాంట్లో దుష్టత్వం, సంకల్పములు, దుర్వృత్తులు, దురభ్యాసములు, వాసనలు ఇవన్నీ లేకుండా చేయటం మన యొక్క కర్తవ్యమే. గాని దానికి ఉపవాసం పెట్టాలి. దేనికి? ఆ మనస్సుకి. శరీరానికి దీర్ఘమైనటువంటి ఉపవాసాలు మంచిది కాదంటారు. ఈ శరీరాన్ని ఇది ఏమిటి తెలుసండి? నిరపరాధి. ఏమండి, ఇదేవైనా ఇప్పుడు మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే శరీరం కూర్చోలేదండి, మనస్సు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. అది శరీరానికి ఏమి అసలు తెలివి లేదు, లేచే శక్తి లేదు, కూర్చునే శక్తి లేదు. ఇదంతా ఏర్పాటు చేసేది లోపల మనస్సు అండి. మనస్సు ఏమని చెప్పింది? ఇంటి దగ్గర 6 గంటలు అయ్యేప్పటికి లేపుతుందండి. ఓ జడమైన కొండగారు లేండి కొంచెం దయచేసి, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 6 గంటలు కావస్తున్నది అని నెమ్మదిగా లేపుతుందండి. ఏది? శరీరాన్ని. అది జడమైన వస్తువు. లేపి నెమ్మదిగా నడిపిస్తుందండి. ఇదంతా నడిపించి ఇక్కడికి తీసుకొస్తుంది. ఏది? మనస్సు. శరీరం అనే కొండగారు ఇంకా కూలబడండి అని కూర్చోబెడుతుంది. ఇప్పుడు చక్కగా కూర్చోబెట్టింది. ఇంకొక గంట సేపు అయిన తర్వాత అండి మళ్ళీ లేపుతుందండి. ఏమండి, ఓ జడమైనటువంటి శరీరం గారు, టైం పూర్తయింది, ఉపన్యాసం సమాప్తయింది, ఇక లేవండి అని మళ్ళీ దీన్ని లేపుతుందండి. మళ్ళా నడిపించి ఇంటికి తీసుకుపోతుంది. ఎంత శరీరం కాదు నడిచింది, ఆ మనస్సు లేపుతున్నది.
నాక్ అంతా దాంట్లో ఉన్నదండి. శరీరానికే ఉంది, అభం లేదు, శుభం లేదు, ఏమి పుణ్యం లేదు, పురుషార్థం లేదు. దానికి జడమైనటువంటి వస్తువు ఘటం. అది ఇది ఘటం అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. చూడండి, ఇదిగో ఈ ఘటం ఇట్లా ఏడ్చిందని. ఘటం కుండతో పోలుస్తారండి ఈ శరీరాన్ని. దాన్ని వీడేం చేస్తున్నాడు, ఉపవాసములు చేసి దీర్ఘంగా దీన్ని నాశనం చేస్తున్నాడు. మొన్న ఒక ఆయనండి ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళి తెగ తిన్నాడండి. ఇంటికి వచ్చి కింద పడి దొళ్ళుతున్నాడండి. అరక్క దొళ్ళుతుంటే ఒక ఆయన, ఏమయ్యా కొంచెం వాము తినరాదా అన్నాడు. వాడన్నాడు, వావికి చోటు ఉంటే 2 గారిలే ఎక్కిచ్చావాడిని అన్నాడండి వాడు. ఈ విధంగా ఇంత తిండిపోతుగా ఉంటే ఎట్లా చెప్పండి అది. కనుక మితాహారం అని పెద్దలు చెప్పారు. ఎంతవరకు మనం మితంగా ఉంటుందో అంతవరకు చాలు. ఏమిటి చెప్పండి, సాత్వికాహారం, మితాహారం. 3వది దైవార్పితాహారం. ఆహారం అక్కడ పెట్టిన తర్వాత ఒక్కసారి నమస్కారం చేసి, ఓ దేవా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మ మనకిచ్చాడు ప్రసాదం, తిరిగి వారికి నైవేద్యం. నివేదన చేయటం ఇదండి. ఓం భూర్భవస్సువః అని చెప్పి నీళ్లు చల్లి నైవేద్యం ఎట్లా పెడుతున్నాం, ఆ విధంగా పరమాత్మ మీరు నాకు ఇచ్చినారు, మీకు అర్పణ చేస్తున్నాను అని ఆ భక్తిపూర్వకంగా కనుక దాని తర్వాత భుజిస్తే అది ప్రసాదం అవుతుందండి. ప్రసాదం ఆ భగవంతుని యొక్క శేషం, యజ్ఞశేషం అవుతుంది. ఈ విధంగా దైవార్పితాహారం. 4వది న్యాయార్జితాహారం. న్యాయంతో దాని ఆర్జన, అంతేగాని అన్యాయం చేసి తెచ్చుకుంటే రక్తం అంతా చెడిపోతుంది. ఈ విధంగా 4 గనక జాగ్రత్తగా ఉంటే ఈ ఆహార విషయం, ఈ రక్తం శుద్ధం అవుతుంది, మనస్సు శుద్ధం అవుతుంది, తరించడానికి అవకాశం ఉందండి అది.